ఓకే. హాయ్ ఫ్రెండ్స్. చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు. మాకు ఎక్కువ వ్యూస్ రావడం లేదు అండ్ సబ్‌స్క్రైబర్స్ కూడా పెరగడం లేదని ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలామంది. అయితే మీకోసమని ఒక మంచి ట్రిక్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ ఆ ట్రిక్ ఏంటిది? ఆ సెట్టింగ్ అనేది ఏంటిదనేది నేను చెప్పే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేసుకుంటా చూస్తే నేను చెప్పే సెట్టింగ్ అయితే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకని మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ నేను చెప్పినట్టుగా అయితే మీరు వీడియోస్ అయితే చేయండి. అది ఎలాగంటే మీరు ఏదైనా వీడియో ఏదైనా తీసేటప్పుడు హెచ్‌డీలో అయితే తీయండి. అలాగే మీరు ఏదైనా మ్యాటర్ చెప్పేటప్పుడు ఆ మ్యాటర్‌ను స్టార్టింగ్‌లో గాని, మధ్యలో గాని, లాస్ట్‌లో గాని ఇలా చెప్తే చూసే ఆడియన్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో వాళ్ళకు మ్యాటర్ దొరకలేదనుకోండి, డైరెక్ట్‌గా మధ్యలో కట్ చేస్తారు. అక్కడ మధ్యలో ఉంటది కావచ్చు అనుకోని. వాళ్ళేం చేస్తారంటే అక్కడ మధ్యలో వాళ్ళకి మీరు చెప్పాల్సిన మ్యాటర్ చెప్పిరనుకో, వాళ్ళు డైరెక్ట్‌గా చూసి ఖతం స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళకి ఆ మ్యాటర్ దొరకలేదనుకోండి మధ్యల, వాళ్ళు లాస్ట్‌కొచ్చి స్కిప్ చేసి డైరెక్ట్‌గా లాస్ట్‌కొచ్చి వీడియోలో ఉన్న మెయిన్ మ్యాటర్ ఏదో చూసి డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ వీడియోకున్న గ్రోత్ పడిపోతుంది. ఆడియన్స్ రిటెన్షన్ తక్కువైపోతుంది. మీ వీడియోని యూట్యూబ్ అల్గోరిథం అనేది రికమెండేషన్ చేయదన్నమాట ఎక్కువ మందికి. అయితే మీరు మెయిన్ మ్యాటరు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, ఆ మెయిన్ మ్యాటర్‌ని స్టార్టింగ్‌లో గాక, మధ్యలో గాక, లాస్ట్‌లో కాక మీరు కరెక్ట్‌గా అటు ఇటుగా అయితే అక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కాక, మధ్యలో కంటే కొంచెం తక్కువ, మధ్యలో కంటే కొంచెం ఎక్కువలో అయితే మీరు చెప్పాల్సిన మెయిన్ మ్యాటర్ అయితే చెప్పేయాలి. అలాగైతే చూసే ఆడియన్స్‌కి మీరు చెప్పే మెయిన్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ మ్యాటర్ వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఎలా స్కిప్ చేసుకుంటూ చూసినా కూడా వాళ్ళకి అప్పుడు ఆ మెయిన్ మ్యాటర్ అయితే దొరకదు. వాళ్ళేం చేస్తారంటే, స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీ వీడియోని చూస్తారు. అలా చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు మీ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడు మీ వీడియోకున్న గ్రోత్ పెరుగుతుంది. ఆడియన్స్ రిటెన్షన్ కూడా పెరుగుతుంది. అప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తదంటే, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మొత్తం ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా అయితే చూస్తున్నారు కాబట్టి, ఈ వీడియోని ఏం చేస్తదంటే, మీ వీడియోని అప్పుడు చాలా మందికైతే చూపిస్తది. అప్పుడు మీకు వ్యూస్ పెరుగుతాయి. తర్వాత మీకు సబ్‌స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు నేను చెప్పినట్టుగానే చాలా మంచిగా వీడియో అయితే తీసిర్రు. హెచ్‌డీలో నేను చెప్పినట్టుగా మెయిన్ మ్యాటర్ ఎక్కడ పెట్టానో అక్కడ మీరు మెయిన్ మ్యాటర్ చెప్తూ అయితే వీడియో అయితే తీసిర్రు. అయితే మెయిన్ వచ్చేసి థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో దానిని చాలా అందంగా డిజైన్ అయితే చేయాలి. మీరు ఎలా డిజైన్ చేస్తారంటే చాలా హెచ్‌డీలో ఉండాలె. మంచి మ్యాటర్ తోటి అయితే ఇవ్వాలన్నట్టు. మీరు వీడియో దేనికి సంబంధించిందో దానికి సంబంధించి మంచి మ్యాటర్ అయితే ఇవ్వాలె. ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది. ఓపెన్ చేసి చూడాలి అని అనిపించాలి ఆడియన్స్‌కి అక్కడ కనబడితే. చాలామంది ఏం చేస్తారంటే ఏదో సింపుల్‌గా థంబ్‌నెయిల్ పెట్టేస్తారు. లేకపోతే ఏదో సింపుల్‌గా వీడియోస్ అయితే తీస్తారు. మాకు వ్యూస్ రావడం లేదు అని ఇలాగైతే మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయకూడదు. చాలా బాగా వీడియో తీయాలి. మెయిన్ మ్యాటర్ ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టేసేయాలి. థంబ్‌నెయిల్ కూడా మంచి హెచ్‌డీలో అయితే మంచిగా అందంగా డిజైన్ అయితే చేయాలి. ఓకే. మేము మీరు చెప్పినట్టుగానే మేము కూడా చాలా బాగా వీడియో అయితే తీశాము. అయినా కానీ కూడా మీకు ఎక్కువ వ్యూస్ రావడం లేదు అండ్ సబ్‌స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు. అయితే మీకోసం ఒక మంచి ట్రిక్ అయితే తీసుకొచ్చాను. ఆ ట్రిక్ వచ్చేసి వైటీ స్టూడియోలో అయితే ఒక లింక్ అయితే ఇవ్వాలి. ఆ లింక్ ఇస్తే మన ఛానల్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అనేది కూడా నేను చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పే సెట్టింగ్ అయితే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకని మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకే. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్‌లోకైతే వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్‌లో వచ్చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారో, ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్‌నే సెర్చ్ అయితే చేయాలి. లేటెస్ట్ వీడియోస్‌ని సెర్చ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మీకు చూపించడానికి నేను టెక్ తెలుగు అని సెర్చ్ అయితే చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేయగానే ఇక్కడ ప్రసాద్ అనే వీడియో అయితే వచ్చింది కదా! ఇక్కడ చూసుకుంటే ఒక్క రోజులోనే 3,60,000 వ్యూస్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి. ఇప్పుడు మీకు చూపించడానికైతే ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన లింక్ అయితే కాపీ అయితే చేసుకోవాలి. అంటే ఇప్పుడు షేర్ పైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేద్దాం. జస్ట్ మీకు చూపించడానికే అన్నయ్య వీడియో అయితే తీసుకున్నాను.
ఇప్పుడు క్రోమ్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇలా క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ మీరు యూట్యూబ్ అని సెర్చ్ అయితే చేసి యూట్యూబ్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ డెస్క్టాప్ తీసుకుంటే సేమ్ ఇలాగైతే కనబడుతుంది. ఇక్కడ మన ఛానల్ లోగో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలి. వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంది కదా, కస్టమ్ సైజ్ ఛానల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా సిస్టంలో ఎలా కనబడుతుందో సేమ్ అలాగే కనబడుతుంది అన్నమాట మన వైటీ స్టూడియో. ఇలా కనబడ్డ తర్వాత కింద లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంది కదా, ఛానల్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది కదా, మెయిన్గా వచ్చేసి మన ఛానల్లో కీవర్డ్స్ అన్నమాట. మీరు కనుక ఈ కీవర్డ్స్ ఇవ్వకుంటే మీరు కీవర్డ్స్ అయితే ఇవ్వండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన కీవర్డ్సే ఇవ్వాలన్నమాట. ఆ కీవర్డ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఈ కీవర్డ్స్ను ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్గా అక్కడ మన వీడియోస్ అయితే కనబడతాయి అన్నమాట. అందుకని కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం వీడియో లింక్ అయితే కాపీ అయితే చేసాం కదా, ఆ కాపీ చేసిన వీడియో లింక్ని అయితే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. చూశారు కదా, ఇక్కడ నేను వీడియో లింక్ అయితే పేస్ట్ అయితే చేశాను. ఇలా లింక్ ఇస్తే ఈ లింకు ఒక కీవర్డ్ లాగా ఇక్కడ మారిపోతుంది. ఈ లింక్ ఇచ్చినంత మాత్రాన మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మన ఛానల్కి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు. మన ఛానల్ మనం మోనటైజేషన్కి అప్లై చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఈ లింకు ఒక కీవర్డ్ లాగా మారిపోయింది. ఇప్పుడు సేవ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇలా కీవర్డ్స్లో వీడియో లింక్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత మరి మన వీడియోస్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే, మీరు ఎవరి వీడియో లింక్ అయితే ఇచ్చిర్రో కీవర్డ్స్లో ఆ వీడియోని ఎవరైనా చూసేటప్పుడు ఆ వీడియో కింద అయితే మన వీడియో అయితే కనబడుతుంది. మన వీడియో థంబ్నెయిల్ బాగుండి మన వీడియోలో కంటెంట్ బాగుంటే కనుక మన వీడియోకి వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట. ఇలా మీరు ఒక 3 రోజులైతే చూడండి. మీకు 3 రోజుల్లో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఒకవేళ ఎలాంటి చేంజెస్ కనిపించకుంటే మీరు ఆ వీడియో లింక్ తీసేసి మళ్ళీ కొత్త వీడియో లింక్ అయితే ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. మరి ప్రయత్నించండి. ప్రయత్నించే వారికి ప్రతి ఒక్క వీడియో గెలిపే ప్రయత్నించే వారికి నేను ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటాను. జై హింద్.